జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా పూర్తయింది. మొత్తం 90 స్థానాల్లో 40 స్థానాలు ఈ విడతలో ఉండగా 24 జమ్మూ డివిజన్లో, మిగతావి కశ్మీర్లోనివి. ఈ 40 అసెంబ్లీ స్థానాల సగటు పోలింగ్ 69% మేరకు ఉన్నందున తొలి 2 దశలతో పోల్చితే భావి పాలకులు ఎవరో నిర్ణయించే ఈ కీలకమైన దశలో ప్రజా భాగస్వామ్యం మరీ బాగున్నట్టు. మొదటి విడత పోలింగ్ 7 జిల్లాల్లోని 24 స్థానాల్లో జరిగినప్పుడు 61% వరకు ఓట్లు పడినప్పటికీ 2014 కంటే తక్కువే. రెండో దశ పోలింగ్ జరిగిన ప్రాంతాలు ఉగ్రవాద ప్రభావం వల్ల అనాదిగా తక్కువ రికార్డవుతున్నవే. అక్కడ 2014తో పోల్చితే ఈ మారు 1.5% తక్కువ పోలింగ్ జరిగింది. మొత్తంగా 3 దశల సగటు 63%కి పైగా ఉన్నందున సంతోషించవలసిందే. పోలింగ్కు ముందు ఈ 3 దశల్లోనూ కొన్ని ఉగ్రవాద చర్యలు జరిగినప్పటికీ పోలింగ్ను నేరుగా దెబ్బతీసేందుకు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు నిర్దిష్టమైన ప్రయత్నాలేమీ లేకపోవడం ఊరటనిచ్చే అంశం. అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో ఎన్నికలు సజావుగా పూర్తయ్యేందుకు సమస్త బలగాలు తమ శక్తియుక్తులను దారపోశాయి. జమ్మూ కశ్మీర్ ప్రజానీకం ఈ ఎన్నికల పట్ల ఏ మేరకు ఉత్సాహంగా ఉన్నారు, 10 ఏళ్ల నాటితో పోల్చితే వాతావరణం ఎట్లా ఉంది అన్న విశ్లేషణలు ఇప్పుడు సాగుతున్నాయి. ప్రజాప్రతినిధులకు ఏ అధికారాలు లేని చరిత్రలో అత్యంత బలహీనమైన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి తమ వారిని నాయకులుగా పంపేందుకు ప్రజలకు ఈ 3 దశల పోలింగ్ అవకాశం ఇచ్చింది. ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయి రాష్ట్రంగా ఉన్నదల్లా 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారి దశాబ్దం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో తిరిగి రాష్ట్ర హోదా సాధించడమే ప్రచారాంశంగా, ప్రధానాంశంగా, లక్ష్యంగా మిగిలింది. అన్ని పార్టీలు ఆ మేరకు ప్రజలకు గట్టి హామీ ఇస్తున్నాయి. పీడీపీ, బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి ప్రధానంగా బరిలో ఉండగా చిన్నా చితక పక్షాలతో పాటు జమాతే ఇస్లామీ కూడా ఈ మారు పరోక్షంగా పోటీ పడటం విశేషం. దశాబ్దాలుగా ఎన్నికల బహిష్కరణకు కట్టుబడిన ఈ సంస్థ ఈ మారు లోయలోని కొన్ని కీలకమైన చోట్ల తన వారిని స్వతంత్రులుగా నిలబెట్టింది. ఉగ్రవాదాన్ని పోషిస్తున్న, ప్రోత్సహిస్తున్న ఆరోపణల మీద 2019లో కేంద్రం ఈ సంస్థను ఊపాతో నిషేధించి మరోమారు గడువును ఇటీవలే పొడిగించింది కూడా. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ సంస్థ మీద విరుచుకుపడటమే కాక దాని నాయకులంతా వేర్పాటువాదం ముసుగులో ఆస్తులు పోగేసుకున్నారని ఆరోపిస్తూ కేంద్రం ఆస్తులను సైతం జప్తు చేసింది. ఏడాది కాలంగా ఈ సంస్థ వైఖరిలో మార్పు వచ్చిందని, ఎన్నికలను బాయ్కాట్ చేయటం కాక వాటి ద్వారా ప్రజలకు చేరువ కావాలన్న ఆలోచన ఆ నాయకుల్లో పెరిగిందని అంటారు. ఇది ఖచ్చితంగా సంతోషించాల్సిన పరిణామం. స్థానిక ప్రధాన పక్షాల ఓట్లను చీల్చేందుకు, ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమిని అది గెలవగలిగే స్థానాల్లో దెబ్బతీసేందుకు జమాతేను బీజేపీ రంగంలోకి దింపిందన్న ఆరోపణలు సైతం లేకపోలేదు. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో మెరుగ్గా ఉంది. మొత్తం 5 స్థానాల్లో జమ్మూలోని 2ంటిని బీజేపీ గెలుచుకుంది. కశ్మీర్ లోయలోని మిగతా 3 స్థానాల్లో 2ంటిని నేషనల్ కాన్ఫరెన్స్, ఒకదానిని ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. పీడీపీకి 1 రాలేదు. ఆ ప్రాతిపదికన చూస్తే ఎన్సీ, కాంగ్రెస్ కూటమికి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 43 స్థానాల వరకు రావాలి. మరోపక్క జమ్మూలో బీజేపీ ఎంతో బలంగా ఉన్నమాట వాస్తవం. ప్రత్యేక ప్రతిపత్తి అనంతర పరిణామాల మీద ప్రజల ప్రతిస్పందన ఏ విధంగా ఉందో ఈ ఎన్నికల్లో తేలుతుంది. గతాన్ని, గాయాలను మర్చిపోయి పాలకులు హామీ ఇస్తున్న అభివృద్ధిని, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కొత్త తరం సిద్ధంగా ఉందని కొందరి నమ్మకం. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ అద్భుతంగా ఎదిగిపోయిందని బీజేపీ పెద్దలు చెబుతున్నారు. ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని విశ్లేషిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పక్షాలు, అనాదిగా ఏలుతున్న అబ్దుల్లాలు, ముఫ్తీలతో పాటుగా స్వతంత్రులు, చిన్నా చితక పార్టీలు ఈ మారు బరిలో నిలిచినందున అక్టోబర్ 8న విడుదలయ్యే ఫలితాలు సైతం ఊహించని రీతిలో ఉండవచ్చును.